భూములు కానీ ఇండ్లు కానీ అనేకమైనటువంటి ఉప్పు పెడితే మర్చిపోయినటువంటి జాతి దళిత జాతి. అటువంటి జాతికి వాళ్ళ మేలు చేసి ఆత్మగౌరవం నిలబెట్టినాం. దేశంలో ఐఐఎంలో ఐఐటిలో 20% రిజర్వేషన్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు. ఇవాళ బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అత్యంత అన్యాయం చేసినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మా మీద నిందారోపణలు చేస్తాం. మేమేమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల యొక్క గొంతుకగా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టాలి. ఏ ప్రజలైతే అన్యాయానికి వివక్షతకు గురైనరో దాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో దయచేసి మీరు రన్నింగ్ కామెంట్ నేనేమంటున్నానంటే 42 రిజర్వేషన్ అమలు చేయాలని ఒక చిత్తశుద్ధిని శాసనసభలో అఖిల పక్షాల మద్దతు కూడగట్టి గవర్నర్ దగ్గర పంపించినాం. ఆ గవర్నర్ పెండింగ్ పెట్టిండు. రెండో విషయం, అంతకంటే ముందు రిజర్వేషన్ యొక్క స్లాబ్ సిస్టాన్ని మేము అమలు చేస్తాం. 2018లో ఆనాడు స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీలో చట్టాన్ని చేసి బీసీల యొక్క గొంతు కోసినటువంటి దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా దేశంలో అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకొని ఇవాళ గవర్నర్ దగ్గర ఆపినరు, రాష్ట్రపతి దగ్గర ఆపినరు, చాయ్వాలా అని చెప్పినాం, బీసీ బిడ్డనని చెప్పినాం. మరి ఎందుకు వాళ్ళ న్యాయం చేయలేకపోతే